సో ఒక మా అసోసియేషన్లో మీరు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, విధుల్లో ఉన్నారు కాబట్టి అదే మా అసోసియేషన్ నుంచి హేమ గారు అంటే బయట వాళ్ళు ఎవరు చేసిన అప్కమింగ్ ఆర్టిస్టులు చేసిన వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు, వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారని చెప్పి ఆ పొజిషన్లో ఉండి అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు లేదు నాకు తెలీదు, పెట్టుకున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా అసోసియేషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా. అవును, దీనికి మీరు ఏం చెప్తారు? ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా, ఓడిపోయారు. ఇప్పుడు లేరు, ఇప్పుడు ఆవిడ కాదు పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్ మాకు. ఆవిడ ఓడిపోయారు. ఆ ప్యానల్లో ఉన్నారు. ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు, కొంతమంది పోస్టులు వచ్చేసాయి. ఇలా అందరూ మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసారు. సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానల్ మాది. అందులో ఈవిడ వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు? అది ఫేకే కదా, అది ఫాల్సే కదా. సో అది కూడా తప్పే, అది కూడా చేయకూడదు. ఇప్పుడు అది కూడా తప్పుడు ఇదనమాట. ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఎలా పెడతారు? అది తప్పు, ఆవిడ చేసిన పని చాలా ఫేక్ అది. అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేను, మా ఇంట్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నానని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం, దానివల్ల ఆవిడ దొరికారు యాక్చువల్గా. అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముగా ఉండేవాళ్ళేమో. ఎందుకంటే ఇవిడు ఉందని తెలిసింది బయటికి, ఇవిడు లేదని చెప్తున్నాను కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా. ఇక్కడే ఉండి మాదిపులో ఉండి మీరు లేమని ఎట్లా చెప్తారని వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు. సో విషయం అంతా ఆవిడే గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకేసింది ఆవిడ. అది విషయం. అన్ని ఫాల్స్. ఇంకెవరి మీదైనా ఎలా ఉంటుంది నమ్మకం? ఆవిడ మీద ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉండదండి? ఉంటుంది. మా అసోసియేషన్ మీద ఏమి దీన్ని మత్స్యం పడడానికి ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా. ఆవిడ కానప్పుడు ఆవిడంతటా ఆవిడే పెట్టేసుకొని ఫేక్గా పెట్టుకుంటే మా అసోసియేషన్కి ఏమవుద్ది? ఒకవేళ కాకపోయినా ఒక ప్యానల్ మెంబర్ ఆపోజిట్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్యానల్ మెంబర్గా ఒక మెంబర్ అండి ఆవిడ. ఒక మెంబర్గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపొద్దున ఆవిడకి ఏదైనా పనిష్మెంట్ విష్ణు గారు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి. విష్ణు గారి దృష్టికి ఇక్కడ వెళ్ళిందా అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు. కేన్స్ ఫెస్టివల్లో ఉన్నారు, ఆయన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి. అంతకుమించి ఇంకేమీ నాకు తెలిసి హేమ విషయంలో ఏమవుతుంది అన్నది తెలియదు ఇంకా. అంటే ఈ హేమ విషయం కాదు, ఈ ఇన్సిడెంట్ మీద ఏమన్నా మాలో డిస్కషన్స్ కానీ అయినాయి? ఇంకా ఇప్పటిదాకా కాలేదు. ఆయన ఉంటే అయ్యేవి. ఆయన ఉంటే మా అందరికీ మీటింగ్ కాల్ఫర్ చేసేవారు, జూమ్ అన్నా లేకపోతే డైరెక్ట్గా అన్నా మేమందరం వెళ్ళేవాళ్ళం. బట్ ఆయన లేడు కదా. ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆయన వచ్చేస్తారు ఇంకో 3-4 డేస్లో మేబీ వచ్చేస్తారు. మంత్ ఎండ్కి వస్తారని నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ వచ్చేసింది ఎండ్కి వస్తారు. వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు, ఏదైనా మీటింగ్ పెడతారు. దానిపైన డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటారు. అది ఏ విధమైన యాక్షన్ ఉంటుందా, తీవ్రంగా ఉంటుందా, పార్షికంగా ఉంటుందో తెలియదు. అంటే 80% తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎక్కడికక్కడ డ్రగ్స్ నార్కోటిక్స్ మొత్తం అంతా తీస్తారు. అదే మీటింగ్కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్ ఏమైనా డిస్కషన్స్ అయినాయి గురించి? అంటే అక్కడ నుంచి ఆయన ముందు మన డిప్యూటీ సీఎం కలిశారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలిసి మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం, సిద్ధం, మేము రెడీగా ఉన్నాం, మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయం, వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు. వీళ్ళు అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి నిన్న జరిగిన ఇన్సిడెంట్ రేవ్ పార్టీ మీద? వీళ్ళు వెళ్ళారన్నదే వచ్చింది అందరూ. ఎందుకండి వాళ్ళ ఆవిడ లేనంటున్నారు కదా. ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసుంటే అయిపోయింది, దొరికేస్తుంది ఎక్కడున్నారు అని లొకేషన్. సో అది చేయలేదు మన వాళ్ళు. చేసి ఉంటారుగా, అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు, అక్కడ కదా ఆవిడ ఉంది, కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి, ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం? ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి. ఇక్కడ మనం ఎవరు చేయగలం? పోలీస్ తప్ప. పోలీస్కి అవసరం లేదు కదా, వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే. సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు, అందరితో పాటు ఈవిడ ఉన్నారు అని తెలిసింది. ఇంకెవరున్నారు ఏంటని తెలియదు మనకి. ఈవిడ వెళ్ళడం నాకే నచ్చలేదు. ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే నాకు చిరాకు, మామూలుగా కోపం వస్తుంది. ఇందులో ఈవిడ ఉన్నానని నాకు, అందుకే నేను రిలీజ్ చేశాను వీడియో. రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మ్యాక్సిమం నాకే తెలీదు, విన్నదే, నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు పార్టీల గురించి తెలియదు యాక్చువల్. నేను ఎప్పుడు వెళ్ళను ఇక్కడ. నాకు సోషల్ గ్యాదరింగ్స్ అవన్నీ ఉండవు. మనదంతా మాకు చిన్నప్పటి నుంచి వీటి అవగాహన లేదు. 24 సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో కనబడను, ఇంత మందు కూడా ఇప్పటిదాకా నేను టచ్ చేయలేదు. నాకు తెలియదు, నాకు ఇష్టం ఉండదు. అంటే ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎవరన్నా ఇష్టం లేదు మనల్ని ఎవరు బాలంతా తీసుకెళ్ళి తాగిపిస్తారా? మనకి ఇష్టం ఉండదు. సో నాకు పార్టీ గురించి తెలియదు, కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి ఆ పార్టీలను మాత్రం తెలుసు. అంటే ఇంకా దానికి విమర్శక్కర్లేదు కదా, ఇంకా అన్నీ జరుగుతాయి. సో అన్నీ జరిగే పార్టీ అది, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు. పొద్దున్న హేమ గారు రెస్పాండ్ అవుతా, నేను ఏ తప్పు చేయలేదు, నేను అందరికీ ఒకేసారి సమాధానం చెప్తా, అందరితో ఒకేసారి మాట్లాడతా, నన్ను ఇప్పుడు ఏం అడగకండి, వాళ్ళు తీస్తున్నారు కదేవో, తీసిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పారు.
ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే మీరేం చెప్తారు? పాపం ఏమో నాకు తెలియదండి. నాకు తెలిసినంత వరకు ఆవిడ అమాయకత్వం అంతే. ఆవిడ అమాయకత్వం. పోలీసులు ఇప్పుడు పోలీసులు బయట పెట్టారు కదా, బెంగళూరు పోలీసులు ఆవిడ పేరు పెట్టారు కదా, ఆవిడ తప్పు చేయకుండా ఆవిడ పేరు ఎందుకు వస్తుంది? ఆవిడ డ్రగ్స్ తీసుకోకుండా లేదని డ్రగ్స్ తీసుకుందని రాయరు కదండి. అది బ్లడ్ శాంపిల్ కదా, బ్లడ్లో ఉంటుంది కదా, బ్లడ్ నీదే కదా, వేరే వాళ్ళది కాదు కదా. పేరు కూడా మార్చేశారు, కృష్ణవేణి అని పేరుతో వెళ్ళారు ఆవిడ. ఆవిడ పేరు హేమ అని అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి ఫేమస్ పేరు కాబట్టి ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి. ఒరిజినల్ పేరు ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి. సో ఆ కృష్ణవేణి పేరుతో వెళ్ళారు ఆవిడ, ఎందుకంటే ఎవరికి గుర్తుపట్టరని. అదే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, హేమ ఎవరు కృష్ణవేణి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో హేమ ఉన్నారని. ఎలాగో లీక్ అవుతాయండి, లీక్స్ వచ్చేస్తాయి. సో అలా వచ్చేయడంతో నేను కాదు అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత కృష్ణవేణి పేరు ఈవిడే కన్ఫర్మేషన్ వచ్చినాక ఇప్పుడు అది కూడా ఒక మిస్లీడ్ చేశారు. అంటే ఒరిజినల్ పేరు అదే కాబట్టి ఆవిడకి ఆధార్లో అట్లా అదే ఉందేమో, మేబీ అదే ఉండొచ్చేమో కూడా, నాకు తెలియదు. అలా దొరికారు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు లోపల? అంటే చాలా మంది ఆర్టిస్టులు 86 మెంబర్స్ ఏమో దొరికారు అని చెప్పి అందరూ మోడల్స్, టెకీలు, వాళ్ళు వీళ్ళు ఉన్నారంట. నాకెవరూ తెలియరు, అదే కదని చెప్తాను. నేను మీలాగా టీవీల్లో చూసి ఎవరెవరు ఉన్నారా అని చూసుకున్నదే, నాకు తెలియదు అసలు ఎవరి గురించి. ఈవిడ పేరే వినిపించింది ప్రముఖంగా, మిగిలిన హీరోల పేరు వస్తే జానీ మాస్టర్ వాళ్ళు కాదని చెప్పేశారు. అండ్ కొంతమంది ఆర్టిస్టులు ఒక 24, 25, 23 ఇయర్స్ అమ్మాయిలు చిన్న చిన్న సినిమాల్లో చేసుకున్న వాళ్ళు, అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది బయటకు వచ్చి కూడా మేము జస్ట్ పార్టీకి వెళ్ళాము, మమ్మల్ని ఇన్వైట్ చేశారు బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లారు అని చెప్పారు. అంటే తెలిసి వెళ్తున్నారా, తెలియకుండా వెళ్తున్నారా, లేకపోతే వీళ్ళందరినీ ఎవరైనా తీసుకెళ్తున్నారా? తెలీదండి, అది నాకు తెలియని విషయం. బట్ ఎవరైనా ఉన్నారేమో మీరు అని నాకు ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలందరినీ ఆకర్షిస్తారండి. వీళ్ళకి సోషల్ మీడియాలో ఏదో 4 వీడియోల్లో రీల్స్లో పాపులర్ అవగానే సినిమాలో కనిపించాలను, అక్కడ ఉండాలని, ఇక్కడ ఉండాలని, ఎక్కడో పబ్బుల్లో పార్టీల్లో పరిచయాలు ఉంటే జనాలు పరిచయం అవుతారని, అక్కడికి అందరూ వస్తారని ఇట్లా వెళ్ళిపోయి అడిక్ట్ అయిపోయి ఇలా పబ్బులకి వాటికి వెళ్ళి వీళ్ళతో పరిచయాల కోసం వెళ్ళి వీళ్ళు బలైపోతున్నారు. పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, వాళ్ళకున్న ఆ ప్యాషనే వాళ్ళని బలి తీసుకుంటుంది. అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఏది కరెక్ట్ అని చూసుకొని చేసుకుంటే బెటర్. ఇలా వెళ్ళి ఇలాంటివి ఇరుక్కుంటే లైఫ్లు రూయిన్ అయిపోతుంది. తర్వాత అలవాటు అయిపోయి ఇంకా ఎలాగో మనం బ్యాడ్ నేమ్ వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువ అయిపోతుంది వీళ్ళ పని. సో తల్లిదండ్రులు బాధపడతారుగా. ఇది ఎలాంటివి కొంచెం సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఈ తాగుడులు, ఈ పబ్బులు, ఈ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్తేనే కరెక్ట్ అని నేను అన్నాను. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు 24 ఇయర్స్గా పబ్బుల్లో పార్టీల్లో వెళ్ళి చేస్తేనే ఇండస్ట్రీలో పేరు రాలేదు. టాలెంట్ ఉంటే నేను ఎవరు ఆపలేరు, ఇది ఒకటే చెప్పాలి. అది నీకు నిజంగా రాసి పెట్టు, నువ్వు ఎక్కడున్నా వస్తావు ఇండస్ట్రీకి. వచ్చావా, నీ పని నీకు నిజంగా ఇక్కడ ఇది ఉందో చేసుకోవాలి అంతే. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు పక్క నుంచి, ఇట్లా వెళ్తే డబ్బులు వస్తాయి, ఇట్లా అదేనండి, అదే నమ్మకూడదు అంటున్నా. ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఇప్పుడు మన పక్క నుండి మన గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోగలిగితే మనం రీచ్ అవుతాం మన గోలు. లేదు అని వాళ్ళ దానిలోకి మనం లాగబడిపోయాం అనుకోండి, మనం కథమైపోద్ది అక్కడితో మన కెరీర్. సో అదే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అదే కదా తెలియాల్సింది. ఇప్పుడు బాగుపడేవాడికి ఎప్పుడు ఎవరు చెడపలేరండి, చెడిపోవాలనుకున్న వాడికి ఎవరు బాగుపెట్టలేరు. కాబట్టి మనం ఏదైనా మన చేతిలో ఉంది. అన్నీ మనం తల్లిదండ్రులు మనం పెంచారు, పెద్ద చేస్తున్నారు, చదివిస్తున్నారు, డబ్బులు బట్టలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళని బాధ పెట్టే పని నువ్వు చేయకూడదని నీకు బుద్ధి నీకు ఉండాలి. వాళ్ళు నాకు ఇచ్చారు, నేను వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి గర్వంగా చెప్పుకో. ఇప్పుడు పార్టీలో దొరికిందండి, డ్రగ్స్ తీసుకుందండి మీ అమ్మాయి అంటే వాళ్ళు బాగుంటుందా? అబ్బాయి తీసుకున్నాడంటే బాగుంటుంది తల్లిదండ్రులకి? అయ్యో ఇదేరా నేను పంపకోని వాళ్ళు బాధపడతారా? అది నువ్వు ఇవ్వకూడదు. వీలైతే నా కొడుకు చాలా మంచి పొజిషన్కి వచ్చాడు, నా కూతురు మంచి, అది ఇవ్వు. అది నువ్వు ఇవ్వాల్సి, నువ్వు రుణం తెచ్చుకుంటే. ఇలాంటివి కాదు, ఎవడో చెప్తాడు కోన్కిస్గా గొట్టంగాడు, అందరూ చెప్తాడు ఆడికి ఏదో మందు పోయించాలి కాబట్టి నీ దగ్గర డబ్బు ఉంటే రా మనం వెళ్దాం, మన ఇజ్జేద్దాం సూపర్ ఉంటుందని ఆడి నీకు గిలుతాడు. ఎందుకంటే ఆడికి డబ్బులు నువ్వు పెడతావు కాబట్టి. నువ్వు ఆ డబ్బులు నువ్వు పెట్టడం కలవు అన్నప్పుడు వరకు నీతో మాట్లాడు బాగానే, నువ్వు ఏ రోజు పెట్టలేవు ఆ రోజు నేను పే అంటాడు వాడు. అది తెలుసుకుని సైంగిలా ఎడిక్ట్ అయిపోతారు. సో మనలో ఉందమ్మా, మనల్ని ఎవ్వరూ పాడు చేయలేరు. మనం గట్టిగా ఉంటే మన విల్ పవరే. మనం గట్టిగా లేవనుకో, నాకు తెలియని పార్టీలు ఉన్నాయా, నాకు తెలియని ఇండస్ట్రీలో ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా, ఎందుకు మరి మేము ఏమి నేర్చుకోకుండా వచ్చాం? మరి మనలో ఉండాలి కదా విల్ పవర్, గట్టిగా ఉండాలి. నేను నిన్నటి వరకు కూడా మీరు ఎక్కడున్నారు ఏంటో అసలు జనాలు కూడా మర్చిపోయారు. అసలు కళ్యాణ్ గారు ఏమైపోయారు, సినిమాలు చేయట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఎవరు చెప్పారండి? ప్రతి నెల మీకు లాస్ట్ మంత్ చూపించినా ఈ మంత్ చూపించినా ప్రతి నెల మీరున్నారు. అసలు నన్ను గుర్తుపెట్టుకోలేదు మీరు. ఒకటి చెప్తా, సోషల్ మీడియాలో నేను కనబడినట్టుగా ఎవరు కనబడరు. సోషల్ మీడియాలో చెప్పట్లేదు, సినిమాల వైజ్ కానీ బయట అట్లా. ఓకే అదా, ఓకే. సోషల్ మీడియాలో నేను హల్చల్ చేయకపోయినా జనాలు చేపిస్తుంటారు, నేనేం చెప్పినా అది మరి మర్చిపోయారు అనగా మీరు ఏం మాట్లాడినా కూడా అది వైరల్ అయిపోతుంది. అదే కదా, నేను ఏదైనా ఉన్నది అన్నట్టు మాట్లాడతా, ఏ రోజుకి ఆ రోజు వస్తాను. నేను సినిమాల్లో కనిపించట్లేదు ఎందుకు? దానికి రీజన్ ఒకవేళ ఆ టైంలో మా ఎలక్షన్స్ చిరంజీవి గారికి కానీ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్కి కానీ ఆపోజిట్గా నుంచోవడం అదేమన్నా రీజనా? ఏమో
ఏమోనండి నాకు తెలీదు. మరి విష్ణు మంచు గారు ఇవ్వచ్చు కదా, కొన్ని వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళే సినిమాలు చేస్తారు. కంపారిటివ్ అటు సైడ్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా. ఏమోనండి అలా ఎవరైనా తొక్కేస్తారని నేను అనుకోను. ఇండస్ట్రీలో అంత చిరంజీవి గారు అంత అంటే ఆయన చేస్తారని ఆయన చెప్తే అటు ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు కొంత నెగిటివిటీ మీ సైడ్ ఓకే అండి అనుకోనివ్వండి. ఇవ్వలేదు సినిమాలో, నేను సినిమా తీసుకుంటానండి. ఇవ్వద్దు నాకు, నేను సినిమా తీసుకుంటా. నా చేతనైంది, నా ఐఫోన్తో నేను సినిమా తీసుకుంటా. ఐఫోన్లో తీయొచ్చు కదా సినిమా, నిరూపించారు కదా. నా ఐఫోన్ ఉంది నా దగ్గర, హ్యాపీగా నేను సినిమా తీసుకుంటా. నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, నేను మంచి డైరెక్టరు, ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు. సో నేనేమంటానంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా టాలెంట్ ఉంది కాబట్టి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. నా క్యారెక్టర్స్ మంచివి రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. జనాలు వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు అది కూడా అయ్యిందేమో నాకు తెలియదు, మరి నా వెనక ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. నాకు సినిమాలు అడుగుతున్నా డబ్బులు కూడా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఇవ్వట్లేదేమో. నేనైతే డబ్బులే అనుకుంటాను. మరి మీరు అన్నట్టుగా ఎవరైనా దానికోసం దీనికోసం గ్రడ్జులు పెట్టుకున్నా అంత ఎవరు చేయరండి నా మీద, ఈ పిల్లప మంచిదే అని అనుకుంటారు. కానీ ఇంకా సీరియల్స్ అంటారా, డబ్బులు తక్కువ ఇస్తే నేను చేయనండి. నేను వర్క్ చేస్తాను, నాకు కావాల్సిన డబ్బు ఏమైనా అడుగుతా, నా పద్ధతి అంతే. ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను అనుకున్నాను. కొన్ని అడుగుతూనే ఉన్నారు, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. మంచి డబ్బులు వస్తే చేస్తాను. నేను సినిమాలు లేకపోయినా ఏం లేకపోయినా హరికథ చెప్పుకున్నాను, ఒకటో రెండో కథలు చెప్తాను. నా హ్యాపీగా నా మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. అయ్యో నేను చెప్తాను అంటే మూవీ ఆర్టిస్ట్ కదండి నేను. సో బయటకు వచ్చి బయట వాళ్ళు కథ చెప్తే ఒక 10,000 15,000 ఇస్తే నేను 1,00,000 ఇస్తే కానీ చేయను. మరీ లోకల్గా అయితే 50,000 నుంచి 70,000 ఇస్తే తీసుకు. మొన్నే ఆల్వాళ్ళలో చెప్పా శ్రీరామనవమి దగ్గర. నేను చెప్తున్నాను, నేను కథలు చెప్పుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను. నా ఫేస్బుక్ మీరు ఫాలో అండి, నా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటాయి మీకు. నేను చేస్తున్నాను ప్రోగ్రామ్, అలా నాకు చేసుకున్నా నాకు ఏదో వెళ్ళిపోతుంది. లేకపోయినా ఏదో చిన్న స్టూడియో ఉంది మా తమ్ముడిది నాది కలిపి, దాని మీద వచ్చే ఆదాయం ఇలా వెళ్తుంది నాకు. రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, చిన్న సినిమా ఒకటి తీశాడు మా తమ్ముడు. సో మా ఊళ్ళో వచ్చిన అద్దులు వెళ్ళిపోతుంది నాకు మెల్లగా. అంతకన్నా నాకేం నష్టం లేదు. అండ్ నేను బెగ్ చేయను ఎవరిని. ఓకే.